జగన్ వేసినటువంటి రాంగ్ స్టెప్ ఒకటి. నిన్న గవర్నర్ ప్రసంగానికి అటెండ్ అయ్యారు, అక్కడ నిరసన చెప్పారు, ఆ తర్వాత వెళ్ళిపోయారు. గుడ్. రేపు ఢిల్లీలో కార్యక్రమం చేయాలనుకున్నారు, వెరీ గుడ్. బట్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకి ఈ గవర్నర్ ప్రసంగంకి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంలో ఆయన ఉండాలి కదా, ఆ పార్టీ తరపున వాదన ఉండాలి కదా. అది అసంబద్ధము, అసత్యము, తప్పుడు ప్రచారం, లేకపోతే ఇది వాస్తవంగా మొత్తం గవర్నర్ ప్రసంగం చూస్తే కంప్లీట్గా జగన్ ప్రభుత్వం అరాచకం అన్నటువంటిదే ప్రొజెక్ట్ చేసుకొచ్చి దానికి ఆన్సర్ చెప్పి అదంతా తప్పని చెప్పి వాదించాలి కదా, సమాధానం చెప్పాలి కదా. బయట మాట్లాడితే ప్రయోజనం ఉంది, అసెంబ్లీలో కదా మాట్లాడింది, అసెంబ్లీలో రికార్డ్ అయింది కదా ఇప్పుడు అదంతా. అది వదిలేసి ఢిల్లీకి వెళ్ళి కూర్చుంటే, ఢిల్లీకి వెళ్ళొచ్చు, రేపు కార్యక్రమం పెట్టుకోవచ్చు. అది రేపు పొద్దునకి బయలుదేరి వెళ్ళటమో లేదా నైట్కి బయలుదేరి వెళ్ళడమో ప్లాన్ చేసుకుని ఇవాళ అసెంబ్లీకి అటెండ్ అవ్వడం కరెక్ట్ కదా. కానీ పొద్దున్నట్టు వెళ్ళిపోతే ఇంకేం ప్రయోజనం ఉంది? అలాగే పార్టీ వాయిస్ లేకుండా ఇంకేం ప్రయోజనం ఉంది? ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో ఓకే అయిపోతుంది అంటే ఇదంతా ఒప్పుకున్నట్టే కదా. ఏదైనా సరే జనం పట్టించుకోరు అనుకునేటటువంటి రూట్లోనే పోతున్నారు, కానీ గుడ్డెదు చేలో పడ్డట్టు ఉండకూడదు రాజకీయం.